సో హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం కాలేజీలో స్టార్ట్ అయ్యేటప్పుడు వచ్చే కష్టాలు ఏంటి, కాలేజీలో ఎలా ఉంటుంది అనేది వీడియో డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో హాయ్ హలో ఫ్రెండ్స్, మనం ఏంది డైలీ కాలేజ్ స్టార్ట్ అవ్వగానే డైలీ బండి మీద రైడింగ్ చేసుకుంటూ ఐఎమ్ రైడర్ రైడర్ అనుకుంటూ వెళ్దాం అనుకుంటాం. కానీ పెట్రోల్ రేట్లు చూసినాక అర్థమవుతుంది మనం బండి కాదు కదా, బండిలో పెట్రోల్ కూడా కొట్టించుకోలేమని. అందుకే బస్ పాస్ తీసుకొని నేను డైలీ బస్సులో మార్నింగ్ 7:30కి కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని. అక్కడికి వెళ్ళి చూస్తే కాలేజీ మొత్తం ఖాళీగా ఉండేది. ఎందుకంటే మా కాలేజ్ 8:10కి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. నేను 7:30కి కాలేజ్లో ఉండేవాడిని. సో క్లాస్ రూమ్ మొత్తం ఖాళీగా ఉండేది. అప్పుడు 2-3 మాత్రం వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే, కాలేజ్లో ఎప్పుడు మీకు తెలిసినట్టే లవ్ బర్డ్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళు కాలేజ్ స్టార్ట్ కాకముందే వచ్చేస్తారు. ఇంకా కాలేజ్ తాళాలు తీయకముందే వాళ్ళ డోర్ బయట నిలబడతారు అనమాట. ప్యూన్కి కూడా డౌట్ వస్తుంది, నేను కాలేజ్లో పనిచేస్తున్నాను లేకపోతే వీళ్ళు కాలేజ్లో పనిచేస్తున్నాను అని. సో అంత క్లారిటీగా అయితే ఉంటారు వాళ్ళ లవ్ స్టోరీలో. సో వాళ్ళ మధ్యలోకి మనం కనుక వెళ్ళామనుకోండి, ఇంకా సీరియల్ అది డ్రామా కూడా పనిచేయద్దు దాని కింద. అండ్ ఈ లవ్ బర్డ్స్ అంతా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటారు. కానీ మనకు తెలిసింది ఏంది, లాస్ట్ బెంచ్లో ఉండే స్టూడెంట్స్. వాళ్ళనే కూల్ గైస్ అంటారు. ఎందుకంటే కాలేజ్ స్టార్ట్ అవ్వగానే ఒక బండి కొనుక్కొని ఒకే బండి మీద 3 ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ కాలేజ్కి అందరికంటే ముందు వచ్చేస్తారు. సో వాళ్ళే వెనక బెంచ్లో కూర్చొని సొల్లు అంతా పెడతా ఉంటారు. క్లాస్ అయ్యే టైం చూడరు, క్లాస్ ఎప్పుడైపోతుందో చూడరు. సో అందరికంటే ముందు వచ్చి అందరికంటే లేట్ వెళ్ళిపోయే బ్యాచ్ వాళ్ళని అంటారు. అండ్ కాలేజ్కి అందరికంటే లేట్ వచ్చే బ్యాచ్ వాళ్ళు తెలుసా, క్లాస్లో నిద్రపోయే బ్యాచ్. వాళ్ళు ఎప్పుడు 9-9:30కి వస్తారు. సెకండ్ పీరియడ్ నుంచి 4th పీరియడ్ వరకు కాలేజ్లో నిద్రపోతూనే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళనే మనం అంటాం లేజీ స్టూడెంట్స్. అండ్ ఇంకో విషయం ఏంటంటే, నేను కూడా లేజీ స్టూడెంట్స్ తాలూకే. సో వాళ్ళ బ్యాచ్లో నేను కూడా ఎప్పుడు ఉండేవాడిని. డైలీ లేట్ వచ్చేవాడిని. అలాగే క్లాస్లో వెనక బెంచ్లో కూర్చొని 4వ పీరియడ్ వరకు నిద్రపోయేవాడిని. అండ్ మా కాలేజీలో రొటీన్ ఏంటంటే, డైలీ నేను 4వ పీరియడ్ వరకు నిద్రపోతా. 5వ పీరియడ్లో అయితే మాకు ఎకనామిక్స్ టీచర్ వస్తుంది. కోర్స్ నేను సిఈసి స్టూడెంట్ కాబట్టి ఎకనామిక్స్ టీచర్ వచ్చి దమా బెంచ్ కేసి 4 గుద్ది లేపేది నన్ను. సో పీరియడ్ మొత్తం లేచే ఉండేవాడిని. ఎక్కడ నిద్రపోయినా సరే దమ్మ బెంచ్ కేసి గుద్దేవాళ్ళు మా క్లాస్మేట్స్ అందరూ కలిసి. సో స్టూడెంట్స్, ఈరోజు ఎకనామిక్స్లో న్యూ లెసన్ ద ఇన్ఫ్లేషన్. సో పాఠం చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి. ఎవరైనా నిద్రపోతే ముందు సతీష్గా చెప్తున్నా, నీకే ఇక్కడ నిద్రపోయావు అనుకో, నువ్వు క్లాస్ రూమ్లో ఉండవు. వారం రోజులు నేను సస్పెండ్ చేసేస్తా. ఓకే సార్, కానీ నాకు వెనక బెంచ్ వాళ్ళు డిస్టర్బ్ చేస్తారేమో సార్ నేను మాత్రం నిద్రపోను. వెనక బెంచ్లో ఎవరు సపోర్ట్ చేయొద్దు. ఈరోజు లెసన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో దీంట్లో క్వశ్చన్స్ కూడా వస్తాయి కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. అండ్ పాఠం కూడా బాగా వినండి. ఏ సతీష్, ఎందుకు నిద్రపోతున్నావు? చెప్పాగా నిద్రపోవద్దని. సార్ నేను ఎక్కడ నిద్రపోయాను సార్, నేను ఇప్పుడే తుమ్మొస్తుందని తుమ్మాను అంతే. ఏంటి క్లాస్లో నిద్రపోతూ మళ్ళీ అబద్ధాలు కూడా చెప్తున్నావు? అడిగితే పో, బయటికి పో. వారం రోజులు నేను సస్పెండ్ చేస్తున్నాను, నా క్లాస్లోకి రావద్దు. సో ఫ్రెండ్స్, నాకైతే ఇది ఎప్పుడు రొటీనే. కాలేజీలో ఎప్పుడు ఇలాగే జరుగుతూ ఉండేది. సో నేను ఇవన్నీ పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. ఇప్పుడైతే కాలేజ్ అయిపోయింది, బట్ నాకైతే చదువు అంత ఎక్కలేదు. సో మార్కులు కూడా తక్కువ వచ్చాయి. సో ఇప్పుడు ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను డిగ్రీలో. సో మీరైనా సరే కొంచెం బాగా చదువుకోండి. నాలా కాకుండా, రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా ఆలోచించండి. మీరు ఏది చదవాలనుకుంటున్నారో, మీరు పెద్దకి ఏదవుతాం అనుకున్నారో, సో అవన్నీ ఆలోచించి ఒక మంచి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కెరియర్లో సెటిల్ అవ్వండి. నాలా యానిమేటర్గా అవ్వచ్చు మీరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కాలేజ్ వీడియోస్ ఇలాంటివి ఇంకా చాలా వస్తుంటాయి.